ఓం నమో వెంకటేశాయ. జూన్ 7వ తేదీ 2025. ఈరోజు ఈ వీడియోలో తిరుమల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అలానే ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ యొక్క విషయాలు కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలానే నిన్నటి రోజున ఎంతమంది భక్తులు దర్శనాన్ని చేసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిన్న 6వ తేదీ 6వ నెల 2025. నిన్న 72,174 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలానే 35,192 మంది తలనీలాలు సమర్పించారు. 2,88,00,000 రూపాయలు హుండీ ఆదాయం వచ్చిందండి. అలానే డీడీ కౌంటర్ అనేది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లో చేంజ్ చేశారండి. మీరు శ్రీవారి మెట్టు దగ్గర అసలు టోకన్స్ ఇవ్వరండి, మీరు తెలుసుకొని రాగలుగుతారు. సో అందుకని ముందే చెప్తున్నాను, భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్నారు. అలానే డీడీ టోకన్స్ కూడా ఇస్తున్నారు, వేరే చోట అయితే ఇవ్వరు. ఎస్ఎస్డి టోకన్స్ అయితే 3 చోట్ల ఇస్తారండి. మళ్ళీ దర్శనం టైమింగ్స్కి వస్తే సర్వదర్శనం టైమింగ్స్ 15 నుండి 20 గంటలు దర్శనం పడుతుంది. మీరు టోకన్ తీసుకొని స్లాటెడ్ సర్వదర్శనం టోకన్ తీసుకొని వెళ్తే 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు దర్శనం అయితే 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు కూడా చాలా ఫుల్గా ఉన్నాయి, రద్దీగా ఉంది. మీరు బయట నుంచి శిలాతోరణం నుండి చాలామంది క్యూ లైన్ ఉంది, చాలా రష్ ఉన్నారు. అక్కడి నుంచే క్యూ లైన్ అనేది స్టార్ట్ అయింది. సో హెవీ రష్గా ఉంది తిరుమలలో. మీరు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని రండి, టోకన్ తీసుకొని వెళ్ళండి. 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది, అందుకనే ముందే చెప్తున్నాను. అలానే దివ్య దర్శనం కూడా 4 నుండి 6 గంటల సమయమే పడుతుంది. ఇప్పుడు మొత్తం ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ మొత్తం 2 కలిపి భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారు. అక్కడ బోర్డ్స్ కూడా పెడతారండి, ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారు, డీడీ టోకన్స్ కూడా ఎక్కడ ఇస్తున్నారు అనేది. ఇప్పుడు అలిపిరి మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన అసలు ఏ టోకన్స్ ఇవ్వరండి. మీరు శ్రీవారి మెట్టు దగ్గర వెళ్ళాలనుకుంటే దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని మీరు అక్కడ స్కాన్ చేయించుకోవాలి. మీరు శ్రీవారి మెట్టే ఎక్కాలనుకుంటే ఖచ్చితంగా మీరు దివ్య దర్శనానికే వెళ్ళాలనుకుంటే డీడీ టోకన్ అనేది తీసుకొని శ్రీవారి మెట్టు ఎక్కు వెళ్ళండి. అక్కడ 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. సో అందుకని ముందే చెప్తున్నాను. ఇంకా ఎస్ఎస్టీ టోకన్స్ విషయానికి వచ్చి రేపటి టోకన్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు టోటల్గా 16,223 టోకన్లు ఇచ్చారండి. మీరు టోకన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, ఒరిజినల్ అయినా సరే, ఈవెన్ జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ క్లారిటీగా ఉండాలండి. అందులో నంబర్ క్లారిటీగా ఉండాలి, అలానే ఫోటో కూడా క్లారిటీగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎంట్రీ చేసుకోవాలి కదా. సో అందుకని ఎంట్రీ చేసుకున్నాక మీకు టోకన్ అనేది వస్తుంది. అలానే మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది ఇస్తారు. అందులోనే టైమింగ్ స్లాట్ అనేది మెన్షన్ చేసి ఇస్తారు. ఆ టోకన్ తీసుకొని వెళ్ళి మీరు కొండపైన చూపిస్తే మీకు లోపలికి అలౌ చేయిస్తారు అండి. రేపటి దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే పొద్దున్నే 7 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు ఆ టోకన్స్ మాత్రం ఇస్తున్నారండి. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. ఎస్ఎస్టీ టోకన్స్ ఏ టోకన్స్ తీసుకున్నా 16,223 టోకన్లు రిలీజ్ చేస్తారు కదా, ఆ టోకన్స్లో మాత్రం ఈ టైమింగే ఉంటుందండి. మార్నింగ్ 7 నుంచి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్సే ఇస్తున్నారు ఇప్పుడైతే. సో ముందు హరియప్ అయి ఉండండి, తొందరగా తీసుకోవచ్చు టోకన్స్ అనేది. ముందు క్యూ లైన్లో నిలబడితే ఈ టోకన్స్ అనేటివి వస్తాయి. కొంచెం లేట్గా వస్తే మీకు ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి లేకపోవచ్చు అండి. సో అందుకని ముందే వచ్చి కేటాయించుకొని మీరు వెళ్తే మరుసటి రోజు టోకన్స్ అనేది లభిస్తాయి. లేకపోతే మీరు మళ్ళీ నార్మల్ సర్వదర్శనానికి పోవచ్చు, దానికైతే 20 గంటల దర్శనం పడుతుంది. అలానే కంపార్ట్మెంట్స్లో కూడా వేస్తున్నారండి. కంపార్ట్మెంట్స్లో కూడా 10 గంటలు అనేది కూర్చోపెడుతున్నారు. మళ్ళీ ఇంకొక దివ్య దర్శనం టోకన్స్కి వచ్చేసరికి దివ్య దర్శనం టోకన్స్ అనేది భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారండి. ఈ దివ్య దర్శనం టోకన్స్, ఈ టోకన్స్ మొత్తం ఈరోజు 4,690 టోకన్లు వదిలారండి. రోజు సాయంత్రం పూటే వదులుతారండి ఈ టోకన్స్ కూడా. మళ్ళీ దివ్య దర్శనం టైమింగ్ చూసేసరికి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు దర్శనం టోకన్సే ఇస్తారండి. ఈ టైమింగ్స్ మాత్రమే మీకు టోకన్స్ తీసుకున్న టైమింగ్స్ ఉంటాయి. దర్శనానికి పోయే టైమింగ్స్ అయితే ఇవే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఛానల్.